ఈ మధ్య మా అక్క వాళ్ళ ఇంట్లో కొద్ది నెలల క్రితం ఈ మధ్య అంటే నేను వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమానికి వెళ్ళాను. అమెరికా నుంచి మా అక్క కొడుకు కుటుంబం కూడా వచ్చింది. సో మా అక్క మనవరాలు షీఈ్ వెరీ వెరీ యాక్టివ్, మామూలు యాక్టివ్ కాదు, షీఈ్ వెరీ యాక్టివ్. సో దానికి అనేక ప్రశ్నలు, సో ప్రతి ఒక్కటి డౌట్లు అడుగుతూనే ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. సో ఆడ పూజ జరుగుతుంటే సహజంగా మన పూజా కార్యక్రమాల్లో ముగ్గురు తల్లులకు పూజ చేయడం సహజం. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఈ ముగ్గురు అమ్మలను పూజించడం అనేది ఏదో ఒక రూపంలో ఉంటుంది. సో ఆ పౌరాణిక కథ నుంచి దానికో ప్రశ్న వచ్చింది, ఈ ముగ్గురు, ఈ లక్ష్మి, పార్వతి, సరస్వతి ఏంటి అని. సో అక్కడున్న పెద్దవాళ్ళని ఎవరినో అడిగారు. వాళ్ళు నీకు అర్థం కాదు, చాలా పెద్ద పౌరాణిక కథ, త్రిమూర్తులు ఇవన్నీ చెప్పాలి అన్నారు. సో బట్ షీఈ్ ఎ వెరీ వెరీ యాక్టివ్ గర్ల్. సో అర్థం కాదంటే ఊరుకోకుండా ఇంకో దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు అలా అన్నారు, ఇది హిందూ ధర్మము, దాని ఆధ్యాత్మికత, పురాణము, ఇదంతా చాలా పెద్దది బిడ్డ, నీకు అర్థం కాదు అన్నారు. నా దగ్గరికి పంపించారు ఎవరో చూసి, ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే చెప్తారనా. మా అక్క కొడుకే పంపాడు, మా మామయ్య దగ్గరికి వెళ్ళు, నీకు ఆయన అయితే చెప్తాడు అని. సో నేను ఏం చెప్పాలి? లక్ష్మి, పార్వతి, సరస్వతి, సో త్రిమూర్తులు, ఇదంతా చెప్తే, పురాణాలు చెప్తే, భాగవతం చెప్తే, దేవీ భాగవతం చెప్తే అర్థమవుతుందా? ఆ చిన్న అమ్మాయికి 7-8 ఇయర్స్ అమ్మాయి, 7-8 ఇయర్స్, అందులో అమెరికాలో చదువుకుంది. పోనీ ఇక్కడ అమెరికాలోనే ఉంటుంది. ఇక్కడ చదువుకున్న అమ్మాయి అంటే ఎప్పుడో వస్తారు వాళ్ళ నాన్నమ్మతోనో అమ్మమ్మతోనో ఏదో ఒక పేరెంటాలకు వెళ్ళి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుంది. నేను కూర్చుండబెట్టి నాకు అప్పుడు సడన్గా ఐడియా వచ్చింది, చూడు తల్లి, ఈ ముగ్గురు తల్లుల గురించి పురాణము పౌరాణికమైనది, దేవి భాగవతమైనది, హిందూ ధర్మము, అవన్నీ నీకు పెద్దగా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అర్థమయ్యే చిన్న విషయం చెప్తాను అని. ఈ ముగ్గురు దేనికి సింబల్స్? సో ప్రతిదానికి ఒక సింబాలిజం ఉంటుంది. హిందూ ధర్మంలో మనకు చాలా ఎక్కువగా కనబడుతుంది ఇది. సో లక్ష్మీదేవి, లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మీదేవి అంటే ధనం, సో డబ్బు, మనీ, ఐశ్వర్యం, గ్లోరీ, విజయము, ఇలాంతా కూడా అసోసియేటెడ్ విత్ లక్ష్మీదేవి. సో పార్వతీదేవి శక్తి, చెడుపై చెడును ఓడించగలిగే శక్తి. సో ఒక బ్రహ్మాండమైన ఎనర్జీకి పార్వతీదేవి సింబల్. సరస్వతి చదువు, కళలు, సంగీతము, సాహిత్యము, కళలు, ఈ అన్నిటికీ సరస్వతి మాత సింబల్. నీకు ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతి, ఈ పౌరాణికమైన, ఆధ్యాత్మికమైన, మతపరమైన వీటి గురించి నీకు తెలుసుకోవడానికి సమయం ఉంది. కానీ ఈ మూడు మనిషికి కావలసినవి. వాట్ 3 things do you need? నీవు ఒక సంపూర్ణమైన మానవునిగా సగర్వంగా ఆనందంగా గడపాలి అంటే నీకు వాట్ యు నీడ్? యు నీడ్ హెల్త్, ఆరోగ్యము, శక్తి అనేది, శక్తిలో ఆరోగ్యం ఉంటుంది, శక్తిలో ఆహారం ఉంటుంది, శక్తిలో సామర్థ్యం ఉంటుంది, శక్తి యొక్క అనేక డైమెన్షన్స్ ఉంటాయి. సో నీకు శక్తి ఉంటేనే ఏమైనా చేయగలవు. ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో నీకు స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి జీవన శైలి, గుడ్ లైఫ్ స్టైల్ ఉండాలి. సో అందుకే నీకు ఆ శక్తి అనేది తల్లి పార్వతీమాత నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశం. మూడవది సరస్వతి మాత, చదువు లేకుండా నీకు జీవితం లేదు. ఈ రోజుల్లో చదువు లేకుండా డబ్బు కూడా రాదు. నాలెడ్జ్ ఎకానమీలోకి ఎంటర్ అయ్యాం, విజ్ఞాన సమాజంలోకి ఎంటర్ అయ్యాం. సో నాలెడ్జ్ ఉంటే మనీ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఒకప్పటిలాగా కాదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో నీకు నాలెడ్జ్ ఉంటే, చదువు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. నువ్వు యూ కెన్ బి ద గ్లోబల్ అట్రాక్షన్. సో అందువల్ల చదువు కావాలి. చదువు ఉంటేనే సరిపోతుందా? చదువుకు కావలసిన సంస్కారం ఉండాలి, కళలు ఉండాలి, సంగీతం ఉండాలి, ఇతర చిత్రలేఖనం, ఆర్ట్ ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు ఉండాలి అంటే ఆ చిట్టి తల్లి ఏమన్నది,
యా దట్స్ ట్రూ, ఐ ఆల్సో లెర్న్ ఆర్ట్ ఇన్ మై స్కూల్ అన్నారు. సో మా స్కూల్లో కూడా మాకు నేర్పుతారు బొమ్మలు గీయడం అన్నారు. సో మాకు మ్యూజిక్ కూడా ఇంటికి వచ్చాక నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను అన్నారు. సో అది మ్యూజిక్, ఆర్ట్, కల్చర్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఇవన్నీ సరస్వతి మాత ఇస్తుంది. అందువల్ల ఈ ముగ్గురు అమ్మలను పూజించడం ద్వారా నీకు జీవితంలో కావలసిన మూడు కీలక అంశాలు: ఎనర్జీ, శక్తి, డబ్బు, చదువు, విజ్ఞానం. ఈ మూడిటి యొక్క డైమెన్షన్స్ మిగతా అన్నీ కూడా మీరు ఏదైనా తీసుకోండి. ఈ మూడు, చదువు నుంచి వివేకం వస్తుంది, చదువు నుంచి విజ్ఞానం వస్తుంది, చదువు సంస్కారం వస్తుంది, చదువుకు ఒక సంపూర్ణ రూపం వస్తుంది కళలు, సంస్కృతి వల్ల. కళలు నీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, ఒక సంపూర్ణమైన మానవునిగా మారుస్తాయి. డబ్బు నీకు జీవితంలో మనుగడకు కీలకం, నీ హోదాకు కీలకం, నీ గ్లోరీకి లక్ష్మీదేవి కీలకం, నీ ఆరోగ్యానికి ఐశ్వర్యము, ఆరోగ్యము, విజ్ఞానం. ఈ మూడు ఉంటే లైఫ్లో ఇంకేది అవసరం లేదు తల్లి. అందుకే యు రిమెంబర్ దీస్ 3 మదర్స్. సో గాడెస్ లక్ష్మి, గాడెస్ సరస్వతి, గాడెస్ పార్వతి, ఈ ముగ్గురు తల్లిని నువ్వు తలుచుకుంటే నీకు అన్నీ వచ్చినట్లే అని చెప్పాను. షీ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్. అది విన్న పెద్దవాళ్ళందరూ ఇప్పుడు అర్థమైంది నిజంగానే ఈ పురాణాల్లో కూడా వ్యక్తిత్వ వికాసం ఉంది అని. చిన్నపిల్లలకు చెప్పాల్సింది, వాళ్ళకి తెలియదు అని తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థం కాదని తిప్పికొట్టాల్సిన అర్థం కాదు, మనకు అర్థం కావాలి వాళ్ళకి ఎలా చెప్పాలని. ఇది చిన్నవాళ్ళకి ఎందుకు, మనకు కూడా చూడండి. ఈ 3 ఉంటే సరిపోతాయి నిజంగానే జీవితంలో. ఈ 3 ఉంటే, ఈ 3 ఏదో ఒకటి ఉందనుకోండి. నీకు డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, ఏం లాభం? జీవితం నరకం. నీకు డబ్బు ఉంది, చదువు లేదు, నీకు వివేకం లేదు. చదువు ఒకటే కాదు, సరస్వతి మాత చదువే కాదు, విజ్ఞానము, వివాకము, సంస్కారము, కళలు అన్నిటికీ మూలం. నీకు బాగా డబ్బు ఉంటుంది, వివేకం ఉండదు, ఏం లాభం? నీకు బాగా చదువు ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, కానీ కటిక దారిద్ర్యం ఉంటుంది. సో జీవించగలవా? సో నీ ఆరోగ్యం బాగుండదు. అందువల్ల మీరు ఎన్నిసార్లు ఆలోచించండి, ఎంతసేపైనా ఆలోచించండి, మనకు ఈ 3 ఎంత కీలకం అర్థమవుతుంది. అందుకే పురాణాలకు వెళ్ళి కూడా మన వ్యక్తిత్వానికి, మన జీవితానికి కావలసిన విలువైన అంశాలను నేర్చుకోవచ్చు.